హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు మతిలేని సాక్ష్యం. ఇది 25 ఏళ్ల నాటి చందమామ కథ. ఒక వ్యాపారి వ్యాపార నిమిత్తము దూరదేశానికి పోతూ పొద్దుగూకే వేళకు ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ రాత్రి ఆ గ్రామంలోనే గడుపుదామని నిశ్చయించుకున్న వ్యాపారి తన గుర్రాన్ని గ్రామం కేసి నడిపిస్తూ ఉండగా దారిలో ఒక మనిషి ఎదురు వచ్చి, అయ్యా, నాకు 4 అణాలు ఇప్పించండి. నాకు కొన్నాళ్ల నుంచి నల్లమందు అలవాటుంది. అది వేసుకోకపోతే విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది. 2 రోజుల దగ్గర నుంచి కానీ డబ్బు కూడా లేక చాలా బాధపడుతున్నాను అన్నాడు. వాడికి 4 అణాలు ఇచ్చి పంపించేసి వ్యాపారి ఊళ్ళోకి వెళ్ళాడు. ఒక ఇంటి ముందు గుర్రం దిగి ఇంటి యజమానిని ఆ రాత్రికి అక్కడ పడుకోనివ్వమన్నాడు. ఇంటి యజమాని ఒప్పుకున్నాడు. వ్యాపారి తన గుర్రాన్ని ఇంటి బయట ఉన్న కట్టుకొయ్యకు కట్టేసి ఆ రాత్రి ఆ ఇంటనే పడుకున్నాడు. వ్యాపారి తెల్లవారి లేచి తిరుగు ప్రయాణం సాగిద్దామని బయటికి వచ్చేసరికి అతని గుర్రాన్ని ఇంటి యజమాని ఎక్కడికో తోలుకుపోబోతున్నాడు. అయ్యా, నేను వెళ్ళిపోబోతున్నాను. దయచేసి నా గుర్రాన్ని ఎటూ తీసుకుపోకండి అని వ్యాపారి గొంతెత్తి హెచ్చరించాడు. ఇంటి యజమాని అమితాశ్చర్యంతో, ఇది నా గుర్రం. నా ఇంటి ముందున్న కట్టుకొయ్యి రోజుకొక గుర్రాన్ని పెడుతుంది అన్నాడు. అయ్యా, నా గుర్రాన్ని హరించడానికి యత్నిస్తున్నారు. ఇది న్యాయం కాదు అన్నాడు వ్యాపారి. నా మాట నమ్మకం లేకపోతే ఈ ఊళ్ళో ఎవరినన్నా అడుగు. మా ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుందని అందరికీ తెలుసు అన్నాడు ఇంటి యజమాని. ఆ మనిషి పచ్చి దొంగ. ఆ ఊళ్ళో చాలామంది అతనిలాంటి వాళ్లే. తెలియక పొరుగురు వాడు వస్తే అందరూ కలిసి మోసం చేస్తూ ఉంటారు. అందుచేత అందరూ ఆ ఇంటి యజమాని చెప్పేదాన్నే బలపరిచారు. ఇక చేసేది లేక వ్యాపారి గ్రామాధికారి వద్దకు పోయి ఆ ఇంటి యజమాని పైన ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి ఇంటి యజమానిని పిలిపించి అడిగాడు, చిత్తం, మా ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుందండి. కావలిస్తే బోలెడు మంది చేత సాక్ష్యం ఇప్పించగలను అన్నాడు ఇంటి యజమాని ఎంతో ధీమాగా. ఏమయ్యా, ఈ గుర్రం నీదేనని నీకెవరైనా సాక్షులున్నారా? ఉంటే తెచ్చుకో అన్నాడు గ్రామాధికారి వ్యాపారితో. కిందటి సాయంకాలము నల్లమందు కోసము తన వద్ద 4 అణాలు పుచ్చుకున్న మనిషి సంగతి జ్ఞాపకం వచ్చి వ్యాపారి అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈలోగా ఇంటి యజమాని కూడా తన వైపు సాక్ష్యం చెప్పేవారిని తీసుకురావటానికి వెళ్ళాడు. వ్యాపారి దగ్గర 4 అణాలు పుచ్చుకున్న మనిషి ఇంకా నల్లమందు మత్తులోనే ఉన్నాడు. వ్యాపారి ఆ నల్లమందు బాయిని కష్టపడి లేపి తనకు జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పాడు. అది వినగానే ఆ నల్లమందు బాయి తిన్నగా వ్యాపారి వెంట న్యాయాధికారి ఉన్న చోటుకు వచ్చాడు. అప్పటికే ఇంటి యజమాని తన సాక్షుల్ని తెచ్చి గ్రామాధికారి ఎదుట పెట్టి తన ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుందని సాక్ష్యం చెప్పిస్తున్నాడు. నల్లమందు బాయిని చూడగానే ఇంటి యజమాని సాక్షులు పట్టరాని సంతోషంతో బిగ్గరగా నవ్వి, వెతికి వెతికి ఈ నల్లమందు బాయిన సాక్ష్యం తెచ్చావు. వీడి మాట ఎవరు నమ్ముతారు అని వ్యాపారిని చూసి గేలి చేశారు. మత్తు పూర్తిగా పోక ఆవలిస్తున్న నల్లమందు బాయిని చూసి గ్రామాధికారి కూడా, ఏమయ్యా, బాగా నల్లమందు మత్తులో ఉన్నట్లున్నావు. అలాంటి నీ సాక్ష్యం ఎలా ఆమోదించేది అన్నాడు. దానికి నల్లమందు బాయి తడుముకోకుండా, అయ్యా, నేను మత్తులో లేను. రాత్రల్లా చెరువు అడుగున మంట చేసి చెరువులో చేపల్ని ఉడకబెట్టాను. కన్ను మూస్తే ఒట్టు. అందుచేత నిద్రమత్తుగా ఉంది అంతే అన్నాడు. ఈ మాటలకి అందరితో పాటు గ్రామాధికారి కూడా నవ్వి, నీది మతిలేని సాక్ష్యమని నీ మాటలే రుజువు చేస్తున్నాయి. చెరువు కింద ఎవరన్నా మంట చేస్తారా అని అడిగాడు. అదేమిటండి, కట్టుకొయ్యలు గుర్రాలు నీనగా లేంది చెరువు కింద మంట పెట్టడం అబ్బురమా? నాదా మతిలేని సాక్ష్యము అని అడిగాడు నల్లమందుబాయి. ఈ మాటలకి గ్రామాధికారి ఎంతో సిగ్గుపడి వ్యాపారి గుర్రాన్ని వ్యాపారికి ఇప్పించి ఇంటి యజమానిని గట్టిగా హెచ్చరించాడు. మరొక కథ పేరు వింత అనుభవం. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. వరదరాజులు వజ్రకరూరులో పేరున్న వ్యాపారి. ఆ మధ్య తండ్రి కాలం చేయడంతో వ్యాపార బాధ్యతలన్నీ అతడి మీద పడ్డాయి. ఆ సమయంలో అతడి అక్కగారి ఆడబడుచు పెళ్లి ముహూర్తం వచ్చింది. గర్భవతి అయిన భార్యను ఒంటరిగా ఇంట వదిలి పెళ్లికి వెళ్ళటం వరదరాజులకు ఇష్టం లేదు. అయితే అతడి భార్య భానుమతి, అదేం మాట, మావయ్య గారు ఎలాగూ లేరు,
ఇక ఈ కుటుంబం తరపున మీరైనా వెళ్ళకపోతే ఏమాత్రమూ మర్యాదగా ఉండదు అని బలవంతం చేసి భర్త పెళ్లికి బయలుదేరేలా చేసింది. పెళ్లి జరగబోయే ఊరు వరదరాజులు ఏనాడు చూసి ఉండలేదు. అతడు 50 రూపాయలకు బాడుగుబండి మాట్లాడుకున్నాడు. దారిలో దట్టమైన అడవి కూడా దాటవలసి ఉన్నది. మిట్ట మధ్యాహ్నం వేళ బండి అడవి దారిలో ఉండగా బండివాడి మేనమామ ఎదురుపడి వాడికి తల్లి చనిపోయిన సంగతి చెప్పాడు. బండివాడు లబోదిబోమంటుంటే వాడి మేనమామ వాణ్ణి ఓదార్చి వరదరాజులతో, అయ్యా, మేము ఈ బండిలో వెనక్కు తిరగకపోతే మా వాడికి తల్లికి తలకొరివి పెట్టే అదృష్టం కూడా ఉండదు. మీరిక్కడే ఉండండి, మీకోసం మరొక బాడుగుబండి పంపిస్తాము అంటూ వరదరాజులు జవాబు కోసం కూడా చూడకుండా బండి వెనక్కు తిప్పి తోలుకుపోయాడు. వరదరాజులు ఉసూరుమంటూ దారి పక్కనే ఉన్న ఒక మర్రి చెట్టు క్రింద సంచి తల కింద పెట్టుకుని పడుకున్నాడు. అతడికి క్షణాల మీద నిద్ర ముంచుకొచ్చేసింది. తిరిగి అతడికి మెలకువ వచ్చేసరికి చీకటి పడుతున్నది. వాళ్ళు పంపుతామన్న బాడుగుబండి జాడ ఎక్కడా లేదు. అతడు త్వరగా అడవి దాటిపోవాలని వేగంగా నడుస్తున్నంతలో ఆకాశం నిండా మబ్బులు కమ్ముకొని పెద్ద పెట్టిన వర్షం ఆరంభమైంది. ఇంతలో దారి పక్క నుంచి, అయ్యగారు ఆగండి, ఇంత వర్షంలో తడుస్తూ ఎంత దూరం వెళ్ళగలరు? ఇలా వచ్చి కాసేపు ఆగండి అంటూ ఎవరో గట్టిగా చప్పట్లు చరుస్తూ పిలవటము వరదరాజులకు వినిపించింది. వరదరాజులు తల తిప్పి చూసి దారికి పెడగా శిథిలావస్థలో ఉన్న ఒక గుడిని గమనించాడు. దాని అరుగు మీద నిలబడి ఉన్న ఒక నిలువెత్తు మనిషి, అయ్యా, భయపడకండి, నేను రాక్షసున్నో దెయ్యాన్నో కాదు, మీలాంటి మనిషినే అంటూ గట్టిగా అరిచాడు. సంశయిస్తూనే అటుకేసి నడిచాడు వరదరాజులు. శిథిలమైన గుడి అరుగు మీద కొద్దిపాటి స్థలంలో మాత్రము వర్షం చినుకులు పడటం లేదు. రండి బాబు, నా పేరు గజపతి, ఉద్యోగం వేటలో ఉన్న నిరుద్యోగిని, గొప్పింటి వారిలా ఉన్నారు, శుభ్రం చేసిన ఈ స్థలంలో కూర్చోండి అన్నాడు ఆ వ్యక్తి నవ్వుతూ. నా పేరు వరదరాజులు, వజ్రకరూరులో నన్ను నా వ్యాపారాల్ని ఎరగని వారుండరులే అన్నాడు వరదరాజులు దర్పంగా. ఇద్దరూ చాలాసేపు మౌనంగా కూర్చున్నారు. ఎంతకు వర్షం తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇలా మనం వర్షంలో చిక్కుబడటము తమాషాగా ఉంది. మీ జీవితంలో ఇలాంటి అనుభవం ఏదైనా ఉంటే చెప్పండి, కాలక్షేపంగా ఉంటుంది అన్నాడు గజపతి. అంత వర్షపు రాత్రి వేళ అడవిలో నిశ్శబ్దంగా కూర్చోవటము వరదరాజులకి భయంగా ఉంది. అతడు ఒకసారి గట్టిగా గొంతు సవరించుకొని, 30 ఏళ్లైనా దాటని నాకు ఈనాటి వరకు వింత అనుభవాలంటూ ఏమీ లేవు. అయితే నా జీవితంలో జరిగిన ఒక ముఖ్య సంఘటన చెబుతాను. అది వింతగా ఉన్నదో లేదో నువ్వే చెప్పాలి అంటూ దాన్ని వివరించాడు వరదరాజులు. వరదరాజులు పట్నంలో చదువుకునే రోజుల్లో రాజేశము అనే అతను అతడి ఆప్తమిత్రుడు. వరదరాజులు చదువు మాని వ్యాపారం చూసుకోవటం ప్రారంభించినాక ఏదైనా పని మీద పట్నం వెళ్ళినప్పుడు రాజేశాన్ని కలుసుకుంటుండేవాడు. ఒకసారి అలా వరదరాజులు పట్నం వెళ్ళినప్పుడు రాజేశము తన చెల్లెలికి వస్తున్న పెళ్లి సంబంధాలను గురించి చెప్పి, ఈ సంబంధాల్లో అన్నిటికన్నా మంచి సంబంధం ఒకటున్నది, అయితే వాళ్ళు 10,000 కట్నం అడుగుతున్నారు, నాన్న దగ్గర అంత డబ్బు తన దగ్గర లేదంటున్నారు అన్నాడు విచారంగా. అంతే కదా, ఆ డబ్బు నేను సర్దుతాను, తర్వాత ఇద్దువుగాన్లే అని చెప్పి వరదరాజులు ఇంటికి తిరిగి వచ్చాడు. సంగతి విన్న తండ్రి వరదరాజులతో, నీకేమన్నా మతిపోయిందా? ఇటువంటి మొహమాటాలు పెట్టుకుంటే వ్యాపారం దివాలా తీయటం ఖాయము అన్నాడు కోపంగా. అయినా వరదరాజులు 10,000 కావాలని పంతం పట్టాడు. అప్పుడు తండ్రి అతడితో, అయితే ఇలా చెయ్యి, 20 ఏళ్ల క్రితము వ్యాపారం కోసము నా మిత్రుడు రామయ్యకు 5,000 అప్పుగా ఇచ్చాను. వడ్డీతో సహా ఆ మొత్తము 4 గింతలై ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆ బాకీలో కనీసము 10,000 వసూలు చేసి ఆ మొత్తము నీ మిత్రుడికి ఇచ్చుకో అని తన మిత్రుడు ఉన్న గ్రామము ఇతర వివరాలు వరదరాజులకు చెప్పాడు. వరదరాజులు 2 రోజులు ప్రయాణం చేసి సాయంకాలం వేళ రామయ్య ఉండే ఊరు చేరి అతడింటికి వెళ్ళాడు. ఇంటి ముందు జనం మూగి ఉన్నారు. ఏం జరిగిందో అర్థం కాక అతడు లోపలికి వెళ్ళి చూస్తే చాప మీద రామయ్య శవం, పక్కనే దుఃఖిస్తున్న 20 ఏళ్ల అమ్మాయి. వరదరాజులను చూసి రామయ్య బంధువుగా భావించిన ఊరు జనము అతడితో, సూర్యాస్తమయం లోపల దహనం జరగాలి బాబు, సమయానికి దేవుడు పంపినట్లుగా వచ్చావు అన్నారు. రామయ్యకు ఆ ఊళ్ళో నాన్న వాళ్ళెవరూ లేరు. ఒకనాటి తన తండ్రి మిత్రుడు అన్న అభిమానంతో
వరదరాజులు రామయ్య దహన సంస్కారాలు జరిపించాడు. మర్నాడు ఆయన కూతురు భానుమతి అతడికి 2 చేతులు జోడించి నమస్కరిస్తూ, మీరెవరో నాకు తెలీదు, కానీ ఈ కష్ట సమయంలో దేవుడిలా నన్ను ఆదుకున్నారు అన్నది కళ్ళనీళ్లతో. రామయ్యకి ఊరి నిండా అప్పులు. ఆ అప్పులన్నింటినీ తన మెడలో ఉన్న బంగారు గొలుసు, చేతి ఉంగరాలు అమ్మి వరదరాజులు చెల్లివేశాడు. తర్వాత భానుమతితో, ఈ ఇంట్లో ఒక్కదానివి ఎలా ఉండగలవు? నీకేం భయం లేదు. ఒకప్పుడు మీ నాన్న మా నాన్న స్నేహితులు. నా వెంట మా ఊరికి వచ్చేయి అన్నాడు. ఇందుకు భానుమతి ఇష్టపడింది. కానీ ఊరి వాళ్ళు ఆమె వరదరాజులతో వెళ్ళటానికి అభ్యంతరం చెప్పారు. ఏ చుట్టరికము లేని కుర్రవాడితో తమ ఊరి ఆడపడుచును పంపించటము ఊరికే అవమానము, అరిష్టము అన్నారు. ఆ పరిస్థితుల్లో భానుమతిని వివాహం ఆడటం తప్ప మరే మార్గము వరదరాజులకు కనిపించలేదు. వివాహానికి భానుమతి సంతోషంగా అంగీకరించింది. అతడు ఆ ఊరి వేణుగోపాలస్వామి ఆలయంలో ఆ అమ్మాయిని వివాహం చేసుకుని తన వెంట ఇంటికి తీసుకుని పోయాడు. వరదరాజులు ఇదంతా గజపతికి చెప్పి, పాత అప్పు వసూలు చేయడానికి వెళ్ళిన నేను వాళ్ళకే ఏనాటి రుణమో తీర్చాను. 1000 కట్నం వచ్చే అవకాశం వదులుకొని ఆ పేద ఇంటి పిల్లని భార్యగా తెచ్చుకోవటమే నా జీవితంలో అతి వింతైన అనుభవము అన్నాడు. అంతా విన్న గజపతి, ఆహా, అద్భుతం, ఎంతో పసందైన పురాణం, జానపద కథల స్థాయికి చెందుతుంది మీ జీవితంలోని ఈ వింత సంఘటన అన్నాడు. అతడు మెచ్చినందుకు చాలా ఆనందించిన వరదరాజులు, వర్షం తగ్గే సూచనలు లేవు. నీ జీవితంలో కూడా వింతైన అనుభవం ఏమైనా ఉంటే ఒకటి చెప్పు అన్నాడు. ఇందుకు గజపతి విచారంగా తలాడించి, నాకు నిరుద్యోగిగా నిరాశ అనే అనుభవం తప్ప మరేం లేదు. మీరు స్థితిపరులు, గొప్ప వ్యాపారులు. ఏదైనా ఉద్యోగం ఇస్తే ఈ జన్మలో మీ మేలు మరువను అన్నాడు. ఆ మాటలు వింటూనే వరదరాజుల ముఖంలో రంగులు మారాయి. అతడు చిరాకుగా, ఇంకా నయం, ఇప్పటికే నా దగ్గర 10 మంది పనివాళ్ళున్నారు. దారిని పోయే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తూ పోతే ఇల్లు గుల్లైపోతుంది. అసలు మనిషి నిజాయితీ చూడకుండా పనిలోకి తీసుకోవటమే అంటూ ఆ వైపుగా ఏదో బాడుగబండి రావటం చూసి అరుగు మీద నుంచి లేచాడు వరదరాజులు. ఆ సరికి తెల్లవారింది. వరదరాజులు బంధువుల ఇంటి పెళ్లికి వెళ్ళి మర్నాడు సూర్యోదయం వేళకు ఇల్లు చేరాడు. తలుపు తెరుస్తూనే అతడి భార్య భానుమతి, వచ్చారా? మీరు తరచూ చెబుతూ ఉండేవారే మీ స్నేహితుడు రాజేశం గారు, ఆయన రాత్రి వచ్చాడు. మీరు సమయానికి లేకపోయినా ఆయనకు తగిన మర్యాద చేసి పడమటి గదిలో పడక ఏర్పాటు చేశాను అన్నది ఎంతో సంతోషంగా. ఎక్కడలేని సంతోషంతో పడమటి గదిలోకి వెళ్ళిన వరదరాజులు నిర్ఘాంతపోయాడు. అక్కడ మంచం మీద రాజేశం లేడు. దిండు కింద ఒక ఉత్తరం మాత్రం ఉన్నది. అతడు దానిని తీసుకొని చదివాడు. అందులో ఇలా ఉన్నది: వరదరాజులు గారు, నేను గజపతిని, రాజేశం కాదు. మీరు నా నిజాయితీని శంకించి ఉద్యోగం ఇవ్వనన్నారు. సరే, మీరు అడవిలో చెప్పిన కథలోని రాజేశాన్ని గుర్తుంచుకొని దానితో పాటు మరిన్ని వివరాలు మీ భార్యకు చెప్పాను. అందువల్ల ఆమె నేనే రాజేశాన్ని అనుకొని అన్ని మర్యాదలు చేసింది. నేను మీరు డబ్బు దాచే పెట్టెలో నుంచి కేవలము 10,000 మాత్రమే అప్పుగా తీసుకున్నాను. దీనితో నాకు తెలిసిన వ్యాపారం చేసి 2 ఏళ్లలో మీ అప్పు తీర్చేస్తాను. మొన్న మీరు అడిగిన నాటికి నా జీవితంలో వింత సంఘటన అంటూ ఏమీ లేదు. ఇప్పుడిదే వింత సంఘటన. గడప దగ్గర నిలబడి అంతా చూస్తున్న భానుమతి, మీ మిత్రుడు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడే, ఆ ఉత్తరంలో ఏం రాశాడు అని అడిగింది చాలా ఆశ్చర్యంగా. మరేం లేదు, నా తెలివి తక్కువతనాన్ని ఎత్తి చూపుతూ నిజాయితీ అంటే ఏమిటో తెలియపరిచాడు. ఏమైనా అంత నిజాయితీపరుడు వడ్డీతో సహా అప్పు తీర్చకపోడులే అంటే ఉత్తరాన్ని భద్రంగా పెట్టెలో దాచాడు వరదరాజులు. మరొక కథ పేరు మాట తప్పనివాడు. ఇది టర్కీ జానపద కథ. పూర్వము టర్కీ దేశంలో అబ్దుల్ హమీద్ అనే వర్తకుడు ఉండేవాడు. ఆయన దగ్గర ఒక అపూర్వమైన అరేబియా జాతి గుర్రం ఉండేది. ఆయనకు ఆ గుర్రం అంటే చాలా ఇష్టం. కానీ వయసు మీరిపోవటం చేత ఆయన దాని మీద స్వారీ చేయలేక దానిని అమ్మేయటానికి నిశ్చయించుకున్నాడు. ఆయన దానిని 300 దీనారాలకి అమ్మాలనుకున్నాడు. కానీ అంత ధర ఇచ్చి కొనేవారు లేకపోయారు. ఒక రోజున అజీజ్ అనే యువకుడు అబ్దుల్ హమీద్ వద్దకు వచ్చి వినయంగా సలాము చేసి, అయ్యా, నేను ఉన్నత కుటుంబంలో పుట్టినవాణ్ణే కానీ చాలా బీదవాణ్ణి. మీ గుర్రం మీద నాకు చాలా మక్కువ. అయితే దాని ధర ఇచ్చుకోలేను.
మీరు దయతో నాకు ఆ గుర్రాన్ని ఇచ్చినట్లయితే దూరదేశాలకు పోయి సంపాదనా పరుణ్ణి కావాలనుకుంటున్నాను. 1 సంవత్సరానికి తిరిగి వచ్చి నేను ఈ లోపుగా సంపాదించిందంతా గుర్రం మూల్యం కింద మీకు ఇచ్చుకుంటాను. ఇందుకు తప్పనని మీకు మాట ఇస్తున్నాను అన్నాడు. హమీద్ కొంచెంసేపు ఆలోచించి, సరే, నువ్వు పెట్టిన షరతు ప్రకారము గుర్రాన్ని తీసుకుని వెళ్ళు అంటూ చెర్నాకోలా తెచ్చి అజీజ్ చేతికి ఇచ్చాడు. అజీజు సంతోషంగా ఆ గుర్రాన్నెక్కి తన అదృష్టాన్ని వెతుక్కుంటూ దేశాల వెంట బయలుదేరాడు. కొంతకాలం ప్రయాణం చేసి అతను ఒక పట్టణం చేరుకున్నాడు. అతను రాజప్రాసాదం ముందు నుంచి వెళుతూ ఉండగా కిటికీ దగ్గర నిలబడిన రాజుగారి దృష్టి అజీజ్ ఎక్కిన గుర్రం పైన పడింది. ఆ అరేబియా జాతి గుర్రము తన వద్ద ఉంటే బాగుండుననిపించింది. వెంటనే తన నౌకర్లని అజీజ్ బస చేసి ఉన్న సత్రానికి పంపి అతన్ని పిలిపించి, నీ గుర్రాన్ని నేను కొనాలనుకుంటున్నాను, దాని వెల ఎంత అని అడిగాడు. అజీజ్కి ఆ గుర్రాన్ని అమ్మాలని లేదు. కానీ రాజు పిలిపించి అడిగినప్పుడు అమ్మననటం భావ్యం కాదు గనక హమీద్కు హెచ్చు సొమ్ము ముట్టజెప్పి సంతోషపెట్టాలన్న ఉద్దేశంతో, మహారాజా, దీని వెల 900 బంగారు దీనారాలు అన్నాడు. రాజుకు ఆ ధర భయంకరంగా తోచింది. కానీ గుర్రాన్ని వదలబుద్ధి కాలేదు. అందుచేత ఆయన అజీజ్తో, నువ్వు చాలా హెచ్చు ధర చెబుతున్నావు, నన్ను కొంచెం ఆలోచించుకొనివ్వు, రేపు ఉదయము ధర పరిష్కరించుకుందాము అని అతన్ని పంపించేశాడు. అజీజ్ వెళ్ళిపోయాక రాజు తన మంత్రులను పిలిచి ఆ అపూర్వమైన గుర్రాన్ని తక్కువ ధరకు కొనే ఉపాయం చెప్పమన్నాడు. ఎవరికి తోచిన ఉపాయం వారు చెప్పారు. కానీ అవేమీ రాజుకు మాత్రం నచ్చలేదు. అప్పుడు ముఖ్యమంత్రి, మహారాజా, రేపు మనం ఆ యువకుణ్ణి కలుసుకునేటప్పుడు రాజకుమార్తెను దగ్గర ఉంచుకొని ఆమె ద్వారా కూడా బేరం సాగించండి. అతను తగ్గిరాకేం చేస్తాడు? కాకపోయినా వంటింటి కుందేలు. గుర్రాన్ని మనం అడిగిన ధరకు ఇవ్వకుండా అతను మన నుంచి తప్పించుకొని నగరం దాటి ఎక్కడికి పోగలడు అని సలహా ఇచ్చాడు. ఈ సలహా రాజుకు నచ్చింది. ఆయన మర్నాడు ఉదయము అజీజ్ను తోటలోకి తీసుకుని రమ్మని తనకన్నా ముందుగా తన కుమార్తెను తోటలోకి పంపించాడు. అజీజు తన గుర్రం మీద వచ్చేసరికి రాజకుమార్తె తోటలో చలువురాతి తిన్నె మీద ఒంటరిగా కూర్చుని ఉంది. ఆమెకు అజీజు చాలా అందంగా కనిపించాడు. ఆ గుర్రం మీద స్వారీ చేయటానికి తన ముసలి తండ్రి కన్నా అతనే యోగ్యుడని ఆమెకు అనిపించింది. అతడే తనకు తగిన భర్త అని కూడా ఆమె భావించింది. ఆమె గుర్రాన్ని చూస్తున్న దానిలాగా అతన్ని సమీపించి, నువ్వు ఈ గుర్రాన్ని చౌకగా అమ్మకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం ఉన్నది. అందుచేత తప్పించుకొని పారిపోవటం తప్ప నీకు వేరే మార్గం లేదు. నా దగ్గర ఒక అంగారక ఉన్నది. దాని నిండా అనేక వేల దీనారాలు కుట్టి ఉన్నాయి. మా నాన్న రాగానే దాహం ఉందని అడుగు. నేను వెళ్ళి అంగారక తొడుక్కొని మంచినీరు తెస్తాను. ఆ తర్వాత మనిద్దరము గుర్రం మీద ఎక్కడికైనా పారిపోదాము అన్నది. ఇంతలో రాజు వచ్చాడు. అజీజు తనకు దాహం అవుతుందన్నాడు. రాజకుమార్తె లోపలికి వెళ్ళి అంగారక ధరించి నీళ్లతో తిరిగి వచ్చింది. అజీజు నీరు అందుకోబోతున్నట్లుగా చేతులు చాచి ఆమెను పట్టుకుని గుర్రం మీద ఎక్కించి తాను కూడా ఎక్కి మెరుపులాగా మాయమైపోయాడు. రాజు జరిగింది గ్రహించి అతడిని వెనుకగా అశ్విక భటుల్ని పంపాడు గాని వాళ్ళు అజీజును అందుకోలేకపోయారు. అజీజు రాజకుమార్తెతో కలిసి అనేక దేశాలు తిరిగాడు. వారికి రోజులు హాయిగా గడిచిపోయాయి. సంవత్సరం గడువు పూర్తి కావచ్చింది. రానున్న దాన్ని తలుచుకొని అజీజు కుంగిపోసాగాడు. అతని విచారం గమనించి రాజకుమార్తె కారణం అడిగింది. అజీజు అబ్దుల్ హమీద్తో తాను చేసుకున్న ఒప్పందం గురించి ఆమెకు చెప్పి, ఈ గుర్రం ద్వారా నేను సంపాదించుకున్నదంతా హమీద్కి ఇచ్చేస్తానని ప్రమాణం చేశాను. ఆయనకి ఇవ్వవలసిన దానిలో నీ అంగారక నువ్వు కూడా ఉన్నారు. కానీ నిన్ను విడిచి నేను బతకలేను అని గోలపెట్టాడు. రాజకుమారి ఆశ్చర్యంతో, ఇదేమిటి? నువ్వు నన్ను గెలుచుకున్నావు. నీ మీది ప్రేమ చేత నేను నా వాళ్ళందరినీ విడిచిపెట్టి నీ వెంట వచ్చాను. హమీద్కు మన విషయం ఏమీ తెలీదు. కావలిస్తే గుర్రం మూల్యం కింద హమీద్కు 1000 దీనారాలు ఇచ్చేసేయి, సంతోషిస్తాడు అని సలహా ఇచ్చింది. కానీ అందుకు అజీజ్ ఒప్పుకోలేదు. తమకు ఎంత కష్టమైనా సరే ఆడిన మాట తప్పనని అతను పట్టుబట్టాడు. గడువు లోపల వాళ్ళు హమీద్ ఉన్న చోటికి చేరారు. అజీజు హమీద్కు సలాం చేసి, నేను చాలా దూరదేశాలు తిరిగి వచ్చాను. మీరిచ్చిన గుర్రం వలన ఈ రాజకుమారిని బంగారు కాసులు కుట్టిన ఈ అంగారక సంపాదించాను.
గుర్రం మూల్యం కింద వీటిని స్వీకరించండి అన్నాడు. ఉదార బుద్ధిగల హమీదుకు అజీజును చూసి ఆనందం కలిగింది, జాలి కూడా వేసింది. ఆయన చిరునవ్వు నవ్వి, నీ నిజాయితీ మెచ్చదగినది. ఈ అంగారక నాకు ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న బంగారము చెరిసగం తీసుకుందాం. గుర్రాన్ని రాజకుమార్తెని నువ్వే ఉంచుకో అంటూ అజీజును రాజకుమార్తెను మనసారా దీవించాడు. మరొక చిన్న కథ పేరు ముత్తాత. ఈ కథను రచించిన వారు కోనే నాగవెంకట ఆంజనేయులు గారు. రాజుగారు సైన్యంలో చాలా కాలం పనిచేసి వయసు మళ్ళాక ఉపకార వేతనంతో ఇంట హాయిగా కాలక్షేపం చేస్తున్న జయసింహుడు అనే అతను ఒకసారి రాజధానికి వెళ్ళాడు. అక్కడ అతడికి పురాతన వస్తువులమ్మే దుకాణం ఒకటి కనిపించింది. అందులో మెలిదిరిగిన పెద్ద మీసాలతో డాలు కత్తి పట్టుకొని టీవీగా నిలబడిన ఒక మధ్య వయస్కుడి తైలవర్ణ చిత్రము జయసింహుణ్ణి బాగా ఆకర్షించింది. అది గమనించిన దుకాణదారు, అయ్యా, ఇది 500-600 ఏళ్ల నాటి ఒకానొక మహావీరుడి చిత్రము. పేరు తెలీదు గాని ఆయన యుద్ధంలో కనీసము 101 మంది శత్రువుల్ని హతమార్చితే గాని కత్తి ఒరలో పెట్టేవాడు కాదట. మీరు ముచ్చటపడుతున్నారు గనక 100 వరహాలకిస్తాను, తీసుకుపోండి, బేరం మాత్రం ఆడకండి అన్నాడు. జయసింహుడు తన దగ్గర ఉన్న డబ్బు లెక్కపెట్టి చూస్తే 90 వరహాలు మాత్రమే ఉన్నాయి. చేసేది లేక అతడు దుకాణం నుంచి బయటికి వచ్చాడు. నెల రోజుల తర్వాత జయసింహుడు తనలాగే సైన్యంలో పనిచేసి ఉపకార వేతనంతో జీవిస్తున్న ఖడ్గసింహుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ అతనికి తను దుకాణంలో చూసిన సైనికుడి తైలవర్ణ చిత్రము గోడకు వేలాడుతూ కనిపించి ఆశ్చర్యపోయాడు. అది గమనించిన ఖడ్గసింహుడు మీసం సరిదిద్దుకుంటూ, ఆశ్చర్యంగా ఉందా? ఆయనెవరో కాదు, మా ముత్తాత. అలనాడు జరిగిన రుద్రపురి యుద్ధంలో ప్రళయ భయంకరంగా పోరాడి వీరస్వర్గం చెందాడు అన్నాడు. జయసింహుడు నిట్టూర్చి, 10 వరహాలు తగ్గినాయి, లేకపోతే ఆయన మా ముత్తాత అయి ఉండేవాడు అన్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.